రేలింగి శ్రీ పూజకి సుస్వాగతం అండి. మనము గుడికి వెళ్ళేటప్పుడు కొన్ని నియమాలు పాటిద్దామండి. నా వీడియోస్ చూసే వాళ్ళకి మంచి జరగాలని నా ఉద్దేశం. గుడికి వెళ్ళేటప్పుడు గుడి ముందు కానీ ఆవరణలో కానీ చెప్పులు వదలకూడదండి. చూశారు కదా, ప్రతి గుడిలో చెప్పుల కోసం స్టాండ్ ఉంటుంది, లేదా దూరంగా వదులుదాం. నా ఉద్దేశం, మనం ఆ స్వామిని చూడ్డానికి వెళ్తున్నాము, మన చెప్పులు ఆ స్వామి చూసేటట్టు పెట్టకూడదు. మీరేమంటారు? గుడికి వెళ్ళేటప్పుడు జుట్టు విరపోసుకోవద్దు. చక్కగా జడ వేసుకోను, ముడి వేసుకోను గుడి ఆవరణలో మన ఎంటుకలు పడకుండా చూసుకోవాలి. గుడిలో ఉన్నంతసేపన్నా మనం ధ్యాసంతా ఆ దేవుడిపైనే పెడదాము. చాలామంది భక్తులు గుడి వెనుక భాగాన తాకుతారు, నమస్కారాలు పెట్టుకుంటారు. అలా చేయకూడదు. గుడి వెనకాల రాక్షస భూత గణాలు ఉంటాయి, మనకి నష్టం కలుగుతుంది. గుడిలో నేరుగా ఆ దేవుడి వాహనం ఉంటుంది. మనం దర్శనం చేసుకునేటప్పుడు ఆ స్వామికి ఎదురుగా నించొని చేసుకోకూడదు. ఆ దేవుడి శక్తి తరంగాలు భరించే శక్తి మానవుడికి లేదు. ఆలయంలో ఉన్న మూల విరాట్ పక్కకి నించొని ఆ స్వామి దర్శనం చేసుకోవాలి. గుళ్ళో ఉన్న గజస్తంభాలకు కూడా మనము తాకకూడదు. మన పనులు తొందరగా అవ్వాలంటే ఏం చేయాలో తెలుసా అండి? గుడి స్టార్టింగ్లో ఉన్న నందీశ్వరుడికి, వాహనాలకి, అమ్మకి ముందు చెప్పుకోవాలంటండి. అప్పుడే మన కోరికలు తొందరగా తీరుతాయి. మీరందరి కోరికలు తొందరగా తీరాలని కోరుకుంటున్నాను నేను. గుడిలో దర్శనం అవ్వగానే వెంటనే బయటికి రాకూడదు. కాసేపు గుళ్ళోనే కూర్చొని మంత్రాల వల్ల ఆ గుళ్ళో వచ్చిన వైబ్రేషన్ మనం పొందగలిగితే మనకి తప్పకుండా మంచి జరుగుతుంది. మంత్రశాస్త్రాల నియమం ప్రకారం మనం నేరుగా నించొని తీర్థం స్వీకరించొద్దు. మరి ప్రతి చోట కూర్చోవడం కుదరదు కదా, అందుకని కొంచెం వంగి తీర్థం తీసుకోవాలి. తీర్థం తీసుకునేటప్పుడు బొటన వేలు, చూపుడు వేలు పట్టుకొని గోముద్ర వేసి కొంచెం గుట్టలా చేసి అందులో తీర్థం తీసుకోవాలి. తీసుకొని తలకి రుద్దొద్దండి. అసలు మనం తలనే తలకూడదు. గుడికి వెళ్ళినప్పుడు రష్ ఉందనో టైం లేదనో తీర్థం తీసుకోకుండా ఎప్పుడు బయటికి రావద్దండి. ఆ స్వామి దగ్గర పెట్టిన తీర్థం తీసుకోవడం వల్ల మనకి చెడు జరగాల్సింది చిన్న దాంతో పోతుంది. అమృతంలా పనిచేస్తుంది తీర్థం. ప్రసాదాలు మనము చీర కట్టుకొని కొంగు వేసి వినయంగా ఆ స్వామిని దర్శిస్తాం. అలాగే డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా మనము చక్కగా చున్నీ వేసుకుందాం. మనం చిన్న ఉన్నప్పుడు చున్నీ వేసుకోవాలి, ఓని కట్టుకోవాలి అన్న ఆరాటం పెద్దగయ్యాక ఎందుకు తగ్గుతుందో. మన సంస్కృతి సాంప్రదాయం కట్టుబొట్టు మనం పాటిద్దాం. మన ఫ్యూచర్ జనరేషన్ మన వెనకాల వాళ్ళే వస్తారు, వాళ్ళే పాటిస్తారు. మనం చెప్పక్కర్లేదు. మనం వాళ్ళకు ఒక పుస్తకాల్లాగా కనిపిస్తేనే కదా వాళ్ళు మన అలవాట్లు దిద్దుకొని నేర్చుకుంటారు. ఏమంటారు మీరంతా? నేను ఏదన్నా మిస్ అయ్యాను చెప్పడం అనుకుంటే మీరు నాకు మెసేజ్ రూపంలో తెలియచేయండి. నేను మళ్ళీ ఇంకో వీడియో చేసి మీ విషయాలు కూడా అప్డేట్ చేస్తాను. మీరందరూ నా వీడియోస్ లైక్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా ధన్యవాదాలు. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు, చాలా సంతోషం. ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే కూడా ప్లీజ్ తెలియచేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి.